ఫస్ట్లీ ఈ సినిమా నాకెలా వచ్చింది అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో, భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే, లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే, దెన్ ఐ కేమ్ హియర్. ఆయన గెటప్ వేసి హీ సెడ్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను. ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ హీ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యూ గోనా బీ దేర్ అనేసి. నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్, యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన చెప్పింది ఒక 10-20% చేస్తుంటే, యాక్చువల్గా 100% చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవ్వడానికే ఒక 5-6 days అయ్యింది. సో అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అనిల్ గారు, మీకు ఈ 8 సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు, మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాజ్ యూఆర్ సచ్ అ టాలెంటెడ్ పర్సన్. నాట్ ఓన్లీ దట్, యూఆర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, మీనాక్షి కూడా చాలా అద్భుతమైన ఒక కో-స్టార్ ఈ సినిమాలో. షీఈస్ సచ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నావురా, ఎస్విసి రా ఇది అని చెప్పి. సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్, నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்கல்ல ஸ்ரீ வெங்கடேஸ்வர లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్. ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ పేరున everybody in this film is very special. This film itself is very special. And నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను. ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే, 40 ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఇర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు, లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ బట్ అవన్నీ
నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చూపించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మీడియా ప్రెస్. మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఓకే, భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ.